అయోధ్య రామ మందిరంలో దేవుడి పేరు మీద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఆఖరికి దేవుడి పేరు మీద స్కామ్ చేసిన పార్టీ బీజేపీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లెలగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు వారు అందరం విరాళాలు ఇచ్చామని, విరాళాల్లో కోట్ల రూపాయల అవినీతి జరగడంపై రాముని పేరు మీద, అక్షింతల పేరు మీద విరాళాలు అడిగిన బీజేపీ నాయకులు స్పందించారన్నారు. బీజేపీ నాయకుల అవినీతిని అయోధ్య ప్రజల ముందే గుర్తించి అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఓడగొట్టారన్నారు. అవినీతి విషయంలో బీజేపీ నాయకులు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రంలో అక్షింతలు పంచి విరాళాల పేరుతో పైసలు పట్టుకుపోయిన వారు మాట్లాడాలన్నారు. మజ్లీస్ పేరు తీయనిది కిషన్ రెడ్డి బ్రతకడని, కిషన్ రెడ్డి గెలవాలంటే మజ్లీస్ కు తిట్టాలని ఇదే వారి రాజకీయం అన్నారు. ప్రాంత ప్రజలు కావచ్చు, మొత్తం యావత్ భారతదేశ ప్రజలు రామునిపై విశ్వాసంతో, రామ భక్తితోటి, రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడి ప్రజలు ముందే అయోధ్య ప్రజలు అప్రమత్తమైనరు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయో అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇది ఒక బాధాకరమైన అంశం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా పార్టీ తప్పు నొప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు వాడుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు మీద అక్షింతాలు వసూలు చేసి, అదేవిధంగా చందాలు వసూలు చేసి ఈ విధంగా అవినీతి పాల్పడ్డందుకు దేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. దేవుని పేరు మీద రాజకీయానికి, ఆర్థికంగా ఎదగడానికి